వారం రోజులు 4 రోజులే అయితుంది ఎక్కడ అవునా అది
టైమ్స్ పెట్టాను. ఒక 2 పదాలు క్లాస్ అవుతుంది. సేఫ్టీ క్లాస్ అవుతుంది. బి. Now my voice is coming or not? Okay, sir. Right. Some loose contact. Shouldn't be coming to the right. Coming to the shouldn't this is the radiation. Topic is effects of radiation and its preventive measures. మనకి ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ అంటే రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియేషన్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే రేడియేషన్ ఎస్పెషల్లీ అయనైజేషన్ రేడియేషన్ అనేది ఉంటుంది, నాన్ అయనైజేషన్ రేడియేషన్ అని ఉంటుంది. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ అయనైజేషన్ రేడియేషన్ అనేది చాలా ప్రమాదకరం కంపేర్డ్ టు నాన్ అయనైజేషన్ రేడియేషన్ కంటే. ఓకే, దాని యొక్క ఎఫెక్ట్స్ గురించి ఇవాళ మనం చదువుకుందాం. రైట్, కమింగ్ టు ది చూడండి డైరెక్ట్ గా డెఫినేషన్ లోకి వెళ్తున్నాను. What is the definition of radiation? Radiation is energy that comes from a source and travels through space and may able to penetrate various materials are called ionization radiation. General ga ionization radiation annadi space nunchi vastadi from sun and it may be penetrate the various materials lo kuda chocchukelagalaదు కాబట్టి ఇది హ్యూమన్ బాడీలో కూడా వెళ్ళగలదు. దీని అయనైజేషన్ రేడియేషన్ అంటారు. అయనైజేషన్ రేడియేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. లైట్, రేడియో అండ్ మైక్రోవేవ్స్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రేడియేషన్ దట్ ఆర్ కాల్డ్ నన్ అయనైజేషన్ రేడియేషన్. నన్ అయనైజేషన్ రేడియేషన్ అన్నది అంత ప్రమాదకరమైనది కాదు. ఇది సెల్ ఫోన్స్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి మనం మేజర్ గా అయనైజేషన్ రేడియేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. కమింగ్ టు ది మనకి సోర్సెస్ ఆఫ్ రేడియేషన్ అంటే రేడియేషన్ వెదజల్లే సోర్సెస్ మూలాలు ఏంటి? అయనైజేషన్ రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ బోత్ న్యాచురల్లీ అక్కరింగ్ అండ్ మ్యాన్ మేడ్ సోర్సెస్. అయనైజేషన్ రేడియేషన్ అన్నది న్యాచురల్ సోర్స్ నుంచి కూడా వస్తుంది, సూర్యుడి నుంచి, మన కాస్మిక్ రేడియేషన్ ద్వారా, అండ్ మ్యాన్ మేడ్ సోర్సెస్ ద్వారా కూడా అయనైజేషన్ రేడియేషన్ వస్తుంది. న్యాచురల్ సోర్సెస్ ఇంక్లూడ్ కాస్మిక్ రేడియేషన్ అంటే విశ్వ వికరణాలు, random radiation in the body, solar radiation and external terrestrial radiation అన్నది నేచురల్ సోర్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ కాస్మిక్ రేడియేషన్ అంటే విశ్వ వికరణాలు, ర్యాండమ్ రేడియేషన్ ఇన్ ది బాడీ అంటే చూడండి జనరల్ గా మనకి ఎక్స్రే జనరేటర్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు వచ్చేవి. అండ్ సోలార్ రేడియేషన్ సూర్యుడి నుంచి వచ్చేది. ఎక్స్టర్నల్ టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే చూడండి మన రేడియేషన్ డ్యూ టు బయోమెడికల్ వేస్ట్ నుంచి వచ్చేది. తర్వాత మ్యాన్ మేడ్ ఫార్మ్స్ ఆఫ్ ది రేడియేషన్ సోర్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్స్రే జనరేటర్స్ ద్వారా కూడా మ్యాన్ మేడ్ సోర్సెస్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి ఎక్స్రే జనరేటర్స్ ఉపయోగిస్తారు, తద్వారా రేడియేషన్ హజార్డ్స్ వస్తుంది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఫిషన్ ఫ్యూజన్ లాంటి యాక్టివిటీస్ అవుతారు కదా, తద్వారా రేడియేషన్ హజార్డ్స్ వస్తాయి. ప్లస్ న్యూక్లియర్ వెపన్స్ నుంచి కూడా అయనైజేషన్ రేడియేషన్ హజార్డ్స్ అంటే మ్యాన్ మేడ్ సోర్సెస్ ద్వారా రేడియేషన్ వస్తుంది. ఓకే, ఈ డెఫినేషన్ సోర్సెస్ రాయండి, మనకి ఇంట్రడక్షన్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ అంటే రేడియేషన్ యొక్క ప్రభావం ఏంటి? ఇది హెయిర్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది, బ్రెయిన్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది, థైరాయిడ్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది, బ్లడ్ సిస్టమ్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది,
యాజ్ వెల్ యాజ్ హార్ట్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ట్రాక్ అంటే జీర్ణాశయం మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది. యాజ్ వెల్ యాజ్ రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుత్పత్తి యొక్క మార్గం మీద మనకి ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది అన్నది మనం చదువుకున్నాం. తర్వాత మనకి ప్రివెంటివ్ మెజర్స్ కూడా చూపెడతాను. ఇవన్నీ ఈజీ పాయింట్స్, లైట్ గా రాయాలి, పాయింట్ టు పాయింట్ రాయాలి. అంటే రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఎస్పెషల్లీ అయనైజేషన్ రేడియేషన్ యొక్క ప్రభావం ఏంటి, హెయిర్ మీద ఏ రకంగా ప్రభావం చూపెడుతుంది. ద లూజింగ్ ది హెయిర్ క్విక్లీ ఇన్ క్లమ్స్ అక్కర్ విత్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎట్ 200 rims ఆర్ హయ్యర్. అంటే చూడండి, ఇక్కడ రిమ్స్ అన్నది రేడియేషన్ యొక్క సిజిఎస్ యూనిట్. రిమ్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియేషన్ సిజిఎస్ యూనిట్. ఓకే, చూడండి 200 rims కి కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే ఆడోళ్ళకి జుత్తు ముద్దల కింద ఊడిపోతుందట. ఓకే, అది జెంట్స్ కూడా ఊడిపోవచ్చు. ఓకే, రిమ్స్ మీన్స్ ద అబ్రివేషన్ ఆఫ్ రిమ్ ఈజ్ నథింగ్ బట్ రోంజన్ ఈక్వలెంట్ మ్యాన్. Roentgen equivalent man, this is the unit of radiation. Okay, if you expose 200 rims, hair అనేది క్లమ్స్ ముద్దల కింద వచ్చేస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది బ్రెయిన్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. సిన్స్ తమ్ముడు క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరు అన్మ్యూట్ అవ్వకండి దయచేసి. బ్రెయిన్ మీద సిన్స్ బ్రెయిన్ సెల్స్ డు నాట్ రీప్రొడ్యూస్, దే వుడ్ నాట్ డ్యామేజ్ డైరెక్ట్లీ అన్లెస్ ఎక్స్పోజర్ ఈస్ 5000 rims ఆర్ గ్రేటర్. అంటే రేడియేషన్ యొక్క ఎక్స్పోజర్ 5000 rims దాటి మీరు ఎక్స్పోజ్ అయ్యారంటే బ్రెయిన్ సెల్స్ మీద డ్యామేజ్ చేసేస్తుంది. ఒకసారి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయంటే దట్ విల్ నాట్ రీప్రొడ్యూస్, అవి తిరిగి పునరుత్పత్తి కావు. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చచ్చిపోయే ఆస్కారం ఉందన్నమాట. ఇఫ్ యూ ఎక్స్పోజ్ రేడియేషన్ లెవెల్స్ అబౌవ్ 5000 rims, లైక్ ది హార్ట్, రేడియేషన్ కిల్స్ nervous cells, small blood vessels and cause seizures and immediate death. చూడండి 5000 rims కి ఎక్స్పోజ్ అయితే హార్ట్ కూడా ఎఫెక్ట్ చెందుతుంది, నర్వ్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ చెందుతాయి, బ్లడ్ వెసల్స్ కూడా ఎఫెక్ట్ చెందుతాయి. ఇవన్నీ స్తంభించిపోయి చనిపోయే ఆస్కారం ఉంది ఇఫ్ యూ ఎక్స్పోజ్ ద రేడియేషన్ లెవెల్ 5000 rims అయితే. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, థైరాయిడ్. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థైరాయిడ్. థైరాయిడ్ అంటే చూడండి, స్వరపేటికకి ఇరువైపులా ఉండే గ్రంథిని థైరాయిడ్ అని అంటారు. ఇక్కడ ఈ స్పాట్ లో ఉండే గ్రంథిని థైరాయిడ్ అని అంటారు. ఇది మైనర్ ఇష్యూ కాదు, ఇది మైనరే, పర్వాలేదు. చూడండి, ది సర్టెన్ బాడీ పార్ట్స్ ఆర్ మోర్ స్పెసిఫికల్లీ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్పోజర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ సోర్సెస్. అంటే రేడియేషన్ లెవెల్స్ 50 rims కానీ దాటిందంటే నీకు థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్వరపేటికి ఇరువైపులా ఉండే గ్రంథి దెబ్బతినేస్తుంది. ది థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ససెప్టబుల్ టు ది రేడియో యాక్టివ్ ఐడిన్. అంటే రేడియో యాక్టివ్ ఐడిన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐడిన్ అంటే రేడియో ధార్మిక కెమికల్ ఎలిమెంట్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. In sufficient amount, radioactive iodine can destroy the all parts of the thyroid. అంటే ఈ రేడియోయాక్టివ్ కెమికల్ ఎలిమెంట్ వల్ల థైరాయిడ్ లో ఉండే అన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఓకే, బై టేకింగ్ పొటాషియం ఐడన్ వన్ కెన్ రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే పొటాషియం ఐడన్ టాబ్లెట్స్ కానీ వాడితే ఇది పర్టికులర్ థైరాయిడ్ అన్నది మనకి ఎఫెక్ట్ కాకుండా కాపాడబడుతుంది అని అంటున్నాడు. సో ఇఫ్ యూ ఎక్స్పోజ్ 50 rims అంటే నన్ అయనైజేషన్ రేడియేషన్, అంటే తక్కువ మోతాదులో రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే యు ఆర్ అఫెక్టెడ్ థైరాయిడ్. ఇప్పుడు నేను ఇంటర్నెట్ క్లాసెస్ చెప్తున్నాను, వీఆర్ అంటే మన 50 rims లోపే రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్నాం అనమాట. అంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అది ఇంటర్నెట్ ఫోన్స్ ఎక్కువగా ఇంటర్నెట్ లో ఉండడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ థైరాయిడ్.
కమింగ్ టు ది బ్లడ్ సిస్టమ్ ఏంటి చూడండి. వెన్ ఏ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ అరౌండ్ 100 rims, ద బ్లడ్ lymphocyte cells will be reduced, leaving victim more susceptible to the infection. అంటే నువ్వు 100 rims రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయితే బ్లడ్స్ యొక్క లింపోసైట్ సెల్స్ కౌంట్, లింపోసెల్ అంటే ఏంటి, లింపోసైట్ సెల్ అంటే ఏంటి, తెల్ల రక్త కణాల యొక్క కౌంట్ తగ్గిపోద్ది అనమాట. తెల్ల రక్త కణాలు ఏంటి, అవి ఏదైనా రోగాలు వస్తే ఫైట్ చేస్తాయి అనమాట. రోగ నిరోధక శక్తి పెంపొందించేవి తెల్ల రక్త కణాలు. ఆ లింపోసైట్ సెల్ రిడ్యూస్ అయిపోతే లీవింగ్ విక్టిమ్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్. ఏదైనా చిన్న జ్వరం పారినా ఏదొచ్చినా నీకు అది ఎక్కువయ్యి చనిపోయే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు కౌంట్ నీలో తగ్గిపోయిందంటే నీకు ఇమ్యూనేషన్ సిస్టమ్ అన్నది తగ్గిపోయినట్టు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ చూడండి. దిస్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అ మైల్డ్ రేడియేషన్ సిక్నెస్. మైల్డ్ రేడియేషన్ సిక్నెస్ వస్తుందట దీనివల్ల. ఏంటి స్టార్టింగ్ ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ది రేడియేషన్ సిక్నెస్ ఈజ్ మిమిక్ త్రో ఆఫ్ ఫ్లూ అండ్ మే గో అన్నోటిస్డ్ అన్లెస్ బ్లడ్ కౌంట్ ఈస్ డన్. అంటే చిన్న చిన్న వైరల్ ఫీవర్ లాంటిది వచ్చిపోతూ ఉంటది. టాబ్లెట్స్ వాడడం, తగ్గడం, మళ్ళా రావడం. అది కరెక్ట్ గా బ్లడ్ టెస్ట్ చేసుకొని బ్లడ్ కౌంట్ తెలుసుకోకపోతే మనం రేడియేషన్ కి ఎక్స్పోజర్ అయ్యామన్న సంగతి తెలియదని అంటున్నాడు. ఓకే, ఇది బ్లడ్ సిస్టమ్ మీద ఈ రకమైన ప్రభావం చూపెడుతుంది. కమింగ్ టు ది నెంబర్ 5, హార్ట్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. ఇంటెన్స్ ఎక్స్పోజర్ టు ది రేడియో యాక్టివ్ మెటీరియల్ at 1000 to 5000 rims would do the imminent danger to the small blood vessels and probably cause heart failure and death directly. అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ లెవెల్ 1000 నుంచి 5000 దాటితే నీ హార్ట్ డ్యామేజ్, హార్ట్ లో ఉండే బ్లడ్ సిస్టమ్, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ తోటి చనిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ట్రాక్. గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ట్రాక్ అంటే ఆహార నాళము మరియు జీర్ణాశయం మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది అంటే రేడియేషన్ డ్యామేజ్ టు ది ఇంటెస్టికల్ ట్రాక్ లైనింగ్ విత్ కాజ్ నేసియా, బ్లడీ వామిటింగ్, థెలేరియా. అంటే నువ్వు 200 rims దాటి రేడియేషన్ కి ఎక్స్పోజర్ అయితే ఇట్ విల్ డ్యామేజ్ యువర్ ఇంటెస్టికల్ ట్రాక్. ఇంటెస్టికల్ ట్రాక్ అంటే ప్రేగు మార్గం యొక్క లైనింగ్. ప్రేగు ఉంటాయి కదా కడుపులో, ప్రేగు మార్గుల యొక్క లైనింగ్ దెబ్బతినేస్తుంది. దానివల్ల నేసియా కడుపులో వికారము, రక్త వాంతులు, థెలేరియా అంటే నీళ్ల విరోచనాలు వస్తాయన్నమాట. దిస్ ఈజ్ అకర్ వెన్ ది విక్టిమ్ ఎక్స్పోజర్ ఈజ్ 200 rims ఆర్ మోర్. అంటే 200 rims దాటితే ఇలాంటి డిసీజెస్ వస్తాయి. ఏంటి, నేసియా, బ్లడీ వామిటింగ్, థెలేరియా లాంటిది. ద రేడియేషన్ విల్ బిగిన్ టు డిస్ట్రాయ్ ది సెల్స్ ఇన్ ది బాడీ అండ్ డివైడ్ ర్యాపిడ్లీ. ఎప్పుడైతే ఎక్కువ రేడియేషన్ కి నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నాయో నీలో ఉండే జీవకణాలన్నీ డిస్ట్రాయ్ అయ్యి నీ బాడీలో ఉండే జీవకణాలన్నీ డిస్ట్రాయ్ చేసి డివైడ్ చేసేస్తుంది అనమాట. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనది ఈ పర్టికులర్ అయనైజేషన్ రేడియేషన్. కమింగ్ టు ది నెంబర్ 7, రీప్రొడక్టివ్ ట్రాక్. తమ్ముడు రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే నీ పునరుత్పత్తి ఉంటది కదా, నీ సంతానం ఉత్పత్తి చేసే దాని మీద కూడా ప్రభావం చూపెడుతుంది. సంతానం ఉత్పత్తి చేసే ఉంటాయి కదా నీవి జీవకణాలు, అవి చంపేస్తుంది అనమాట రేడియేషన్. తద్వారా నువ్వు ఎందుకు పనికిరానోడు అయిపోతావు. అంటే నీకు ఒకసారి మగతనం లేకపోతే ఏమవుతుంది, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్ అదనమాట. అంటే నీ రీప్రొడక్టివ్ ట్రాక్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. అదే ఆడోళ్ళ గర్భాశయాల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఓకే, రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే బికాస్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ ట్రాక్స్ సెల్స్ డివైడ్ ర్యాపిడ్లీ, దిస్ ఏరియా ఆఫ్ ది బాడీ కెన్ డ్యామేజ్డ్ ఎట్ రిమ్ లెవెల్ ఆఫ్ 200 rims దాటితే నీ రీప్రొడక్టివ్ ట్రాక్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ సమ్ రేడియేషన్ సిక్నెస్ విక్టిమ్ విల్ బికమ్ స్టెరిలైజ్డ్. ఇలా కంటిన్యూస్ గా 200 rims పాటు నువ్వు ఎక్స్పోజ్ అయ్యావంటే నీవు స్టెరిల్ అంటే నీవు జీవోత్సవం అయిపోతావు అనమాట. అది చెప్పాడు.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తమ్ముళ్ళు ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఈ పాయింట్స్ అన్ని రాయాలి క్లియర్ గా. 200 రిమ్స్, 5000 రిమ్స్, థైరాయిడ్ అయితే 50 రిమ్స్, బ్లడ్ సిస్టమ్ అయితే 100 రిమ్స్, హార్ట్ అయితే 1000 to 5000 రిమ్స్. ఇవి క్లియర్ గా రాయాలి. గ్యాస్ట్రోటెస్టికల్ ట్రాక్స్ అంటే 200 రిమ్స్, తర్వాత మన రీప్రొడక్టివ్ ట్రాక్స్ అంటే 200 రిమ్స్. ఓకే, రిమ్ అనేది ఏంటి? రోంజన్ ఈక్వలెంట్ మ్యాన్, దట్ ఈస్ a CGS unit of radiation. ఓకే రైట్, జాగ్రత్తగా చదువుకోండి. పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి. ఇంట్రడక్షన్ పాయింట్స్ రాయండి. అసలు డెఫినేషన్ ఆఫ్ ది రేడియేషన్ అంటే ఏంటి, సోర్సెస్ ఆఫ్ రేడియేషన్ గురించి రాసి, ఇందులో న్యాచురల్ సోర్సెస్, మ్యాన్ మేడ్ సోర్సెస్ కూడా ఉంటాయి. అది రాసి చక్కగా ఈ పాయింట్స్ అన్ని హెయిర్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, బ్రెయిన్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, ఇంతకంటే ఏమైనా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. తర్వాత వాల్యూస్ మాత్రం క్లియర్ గా రాయండి. తర్వాత థైరాయిడ్ మీద మనకి ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, తర్వాత బ్లడ్ సిస్టమ్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, తర్వాత హార్ట్ మీద ఏ రకం ప్రభావం చూపెడుతుంది, గ్యాస్ట్రో ఇంటెస్టికల్ ట్రాక్ట్ అంటే ఆహార నాళము మరియు జీర్ణాశయం మీద మనకి ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది, రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే మీ యొక్క పునరుత్పత్తి యొక్క మార్గము, ఓకే, దాని మీద మనకి ఏ రకమైన ప్రభావం చూపెడుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్, ప్రివెంటివ్ మెజర్స్ అంటే కంట్రోల్ మెజర్స్. ఏం చేస్తారు? షార్టనింగ్ ది టైమ్ ఆఫ్ ది ఎక్స్పోజర్, అంటే ఎక్కడైతే రేడియేషన్ వస్తుందో ఆ ప్రదేశంలో తక్కువగా టైం స్పెండ్ చేయడం, ఇంక్రీజింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది రేడియేషన్ సోర్స్, అంటే రేడియేషన్ వదజల్లే మూలాల దగ్గర కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, షీల్డింగ్ అంటే రేడియేషన్ వదజల్లే పరికరాలు కానీ ఆ పర్టికులర్ న్యూక్లియర్ ఫిషన్ యాక్టివిటీస్, న్యూక్లియర్ ఫ్యూజన్ యాక్టివిటీస్, ఆ ఎక్స్రే జనరేటర్స్ అన్ని కంప్లీట్ గా షీల్డింగ్ చేయడం ఆర్ ది బేసిక్ కౌంటర్ మెజర్ టు రెడ్యూస్ ద డోసెస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ నుంచి పరిరక్షించడానికి ఏంటంటే కావాలి మనకి ఆ పర్టికులర్ ఆ ఎక్విప్మెంట్స్ అన్ని షీల్డింగ్ చేయడం అండ్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తక్కువ సమయం గడపడం ద్వారా ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ యొక్క మోతాదులు మనం తగ్గించుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది టు రెడ్యూస్ ద డోసెస్ ఫ్రమ్ ఇంటేక్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్, ది ఫాలోయింగ్ కౌంటర్ మెజర్స్ కెన్ బి కన్సిడర్డ్. అంటే కొన్ని కౌంటర్ మెజర్స్ అంటే బహిర్గతంగా మోతాదులో మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ కన్సిడర్ చేయి. షార్టనింగ్ ది టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది కంటామినెంట్స్, అంటే రేడియేషన్ కంటామినెంట్స్ ఉండే ఏరియా దగ్గర వీలైనంత వరకు టైము స్పెండ్ తక్కువ చేయడం. తర్వాత ప్రివెంటింగ్ సర్ఫేస్ కంటామినేషన్, ఎట్టి పరిస్థితుల్లో ఉపరితలము కంటామినేషన్ అవ్వకుండా చూడడం. తర్వాత ప్రివెంటింగ్ ఇన్హాలేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ది ఎయిర్, అంటే జనరల్ గా ఆర్టీ టెస్ట్ చేస్తుంటారు, పైప్ యొక్క ఆర్టీ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ గాల్లో ఉంటాయి, అవి గాల్లో పీల్చకుండా పర్టికులర్ న్యూక్లియర్ ఫ్యూజన్ యాక్టివిటీస్ లో ఫుల్ బాడీ సూట్ వేసుకున్నాం అనుకోండి, ఏ రకమైన ఇన్హలేషన్ ఉండదు. తర్వాత ప్రివెంటింగ్ ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్, రేడియేషన్ ఉండే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ స్టఫ్ తినకూడదు, వాటర్ తాగకూడదు. అలా చేసామనుకుంటే బాడీలోకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వెళ్లకుండా కాపాడబడతాయి అన్నమాట. ఓకే, ఈ టాపిక్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే అత్యంత ప్రమాదకరం ఇది, అంటే కెమికల్స్ కంటే ప్రమాదకరం. సో అయనైజేషన్ రేడియేషన్ విల్ డిస్ట్రాయ్ all body parts of all organs of your body parts. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్ ఆర్ కెన్ ఐ రిపీట్ దిస్ టాపిక్? అనదర్ టాపిక్. ఓకే, వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఈజీయే, ఏం కాదు, చదువుకోండి. ఇవన్నీ హెడ్డింగ్లు పెట్టుకోండి, ఈ వాల్యూస్ గుర్తు పెట్టుకోండి, ఏవో రాసేయండి సోది పాయింట్లు, పర్వాలేదు. ఓకే,
చూడండి ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాను, ఇంపార్టెంట్ ఇది కూడా. ఎవరో చార్ట్ చేశారు. ఓకే, గో ఫర్ అనదర్ టాపిక్ వచ్చాను. షేర్ అయిందా అందరికీను? అందరికి షేర్ అయిందా? సే ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. తర్వాత టాపిక్ చూడండి, లిస్ట్ ఆఫ్ Yes, sir. కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే ఏంటి? వృత్తిపరంగా వచ్చే పరిహారం వచ్చే వృత్తిపరమైన జబ్బుల్ని కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అని అంటాం. మనం ఆల్రెడీ IS 105 లో లిస్ట్ ఆఫ్ నోటిఫబుల్ డిసీజెస్ చదువుకున్నాం. అవి ఒక 29 ఉంటాయి. అవి వేరు ఇవి వేరు. నోటిఫబుల్ డిసీజెస్ అంటే గుర్తించదగిన రోగాలు, వాటికి కాంపన్సేషన్ వస్తుంది లేకపోతే రాదు. దీనికి మాత్రం కంపల్సరీగా కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. దీన్ని లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా వచ్చే పరిహారం ఇచ్చే జబ్బులు. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి తమ్ముడు? చూడండి, ఇవి అలా బట్టి కొట్టేయండి, కొద్దిగా మనకు కష్టంగానే ఉంటాయి. ఈ మొత్తం 25 అట్లా బట్టి కొట్టేయండి. ఓకే, చూడండి, లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే ఏంటి? వృత్తిపరంగా వచ్చే పరిహారం వచ్చే జబ్బులు ఏంటి? క్యాన్సర్ ఆఫ్ ఎపిలిథికల్ లైనింగ్ ఆఫ్ ది బ్లాడర్ అంటే జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీ, మన మన కెమికల్ ఇండస్ట్రీ, ఈ అయనైజేషన్, మెటలర్జికల్ ఇండస్ట్రీ, నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటి జబ్బులు వస్తాయన్నమాట. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ఆక్యుపేషనల్ డిసీజెస్ ఏంటి? క్యాన్సర్ ఆఫ్ ది ఎపిలిథికల్ లైనింగ్ ఆఫ్ ది బ్లాడర్. తమ్ముడు, ఎపిలిథికల్ లైనింగ్ అంటే ఏంటండి? ఎపిలిథికల్ లైనింగ్ అంటే చూడండి, అవుటర్ లేయర్ అంటే మన కిడ్నీస్ యొక్క అవుటర్ లేయర్ మీద క్యాన్సర్ రావడాన్ని క్యాన్సర్ ఆఫ్ ఎపిలిథికల్ లైనింగ్ ఆఫ్ బ్లాడర్. బ్లాడర్ అంటే కిడ్నీస్ యొక్క అవుట్ సైడ్ పార్ట్, దాని మీద క్యాన్సర్ రావడాన్ని క్యాన్సర్ ఆఫ్ ఎపిలిథికల్ లైనింగ్ అని అంటారు. నెక్స్ట్ క్యాన్సర్ ఎపిథిలోమిటస్. చూడండి, మన క్యాన్సర్ ఎపిథిలోమిటస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్ ట్యూమర్, ఒక కణితి అన్నమాట. కడుపులో క్యాన్సర్ కణితి రావడాన్ని క్యాన్సర్ ఎపిథిలోమిటస్ అని అంటారు. ఓకే, ఈ రెండు కొద్ది కష్టంగా ఉన్నాయి, బట్టి కొట్టేయండి అలాగా. నెక్స్ట్ చూడండి, క్యాట్రాక్ట్ అంటే కళ్ళల్లో శుక్లాలు రావడం, కళ్ళల్లో పొరలు రావడం. తర్వాత డెఫ్నెస్ అంటే చెవుడు, డ్యూ టు ది సౌండ్ పొల్యూషన్. 95 డెసిబల్స్ దాటితే ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే ఈ డెఫ్నెస్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాంపెన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. నెక్స్ట్ డీకంపోజిషన్ సిక్నెస్. తమ్ముడు, డీకంపోజిషన్ సిక్నెస్ అంటే ఒత్తిడి సంబంధించిన జబ్బు. ఒత్తిడి సంబంధించిన జబ్బుని డీకంపోజిషన్ సిక్నెస్ అంటారు. నెక్స్ట్ డెర్మటైటిక్స్ అంటే చర్మ సంబంధిత వ్యాధిని డెర్మటైటిక్స్ అని అంటారు. నెంబర్ 7 ఇన్ఫెక్షన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఏది రాసినా రాయకపోయినా ఇవి రాయండి. మొత్తం ఇన్ఫెక్షన్స్ లో ABCDE ఉన్నాయి, F. ఇన్ఫెక్షన్స్ లో ఆంథ్రాక్స్ అంటే ఏంటి? మనకి ఇన్ఫెక్షన్స్ అంటే అంటువ్యాధులు. ఆంథ్రాక్స్ అంటే దొమ్ము వ్యాధి, అడ్డమాని మాంసం, చెత్త చెదారం మాంసం తింటే ఆంథ్రాక్స్ వస్తుంది. నెక్స్ట్ బ్రుసిలోసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టాక్సిక్ ఫీవర్ అక్కర్డ్ ఫ్రమ్ యానిమల్స్. యానిమల్స్ నుంచి వచ్చే విషపూరితమైన జ్వరాన్ని బ్రుసిలోసిస్ అని అంటారు. తర్వాత గ్లెండర్స్ అంటే ఇట్ ఈస్ ఏ, చూడండి మూడోది ఏంటి? గ్లెండర్స్ అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ హార్స్ కవ్వు. ఆవు గుర్రం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ని గ్లెండర్స్ అని అంటారు. వాటికి ఎప్పుడు దూరంగా ఉండాలి మీరు. తర్వాత ర్యాబీస్ అంటే ఏంటి? పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చే వ్యాధి. ఓకేనా? ర్యాబిన్ వ్యాధి గల జంతువులు కరవడం వల్ల వస్తుంది ఇది. తర్వాత మనకి తులోమియా అంటే ప్లేగు లాంటి వ్యాధి.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి తలకి ఎలకలు పాకిన ఆహారం తింటే ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తులోమియా. తర్వాత ఈక్వేన్ ఎన్సిఫిలోమిథెలిటిస్. ఈక్వేన్ ఎన్సిఫిలోమిథెలిటిస్ అంటే ఇట్ ఈస్ ద ఫెటల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్. అంటే ప్రాణాంతక మెదడు వ్యాధి, మెదడు ఉబ్బడం వల్ల వచ్చే ప్రాణాంతకమైన మన వ్యాధిని ఈక్వేన్ ఎన్సిఫిలోమిథెలిటిస్ అని అంటారు. కొద్దిగా చదవండి, అర్థం చేసుకొని, ఇందులో ఛాన్స్ లేదు, బైహార్ట్ చేయాల్సిందే ఇది. తర్వాత మైట్ డెర్మటైటిక్స్. మైట్ డెర్మటైటిక్స్ అంటే లైట్ గా వచ్చే చర్మ సంబంధిత వ్యాధులు, అంటే గజ్జి, తామర అవన్నీ వస్తాయి కదా, వాటిని మైట్ డెర్మటైటిక్స్ అని అంటారు. తర్వాత అయనైజింగ్ రేడియేషన్ డిసీజెస్. ఇందాక చెప్పాను కదా, అయనైజేషన్ రేడియేషన్ అంటే ఇఫ్ ది రేడియేషన్ లెవెల్స్ 100 రెన్స్ దాటితే అయనైజేషన్ రేడియేషన్ సంబంధించిన జబ్బులు వచ్చేవి. తర్వాత న్యూమోకోనిసిస్. న్యూమోకోనిసిస్ అంటే ఇట్ ఈస్ ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి డ్యూ టు ఇన్హలేషన్ ఆఫ్ డస్ట్. విపరీతమైన డస్ట్ పీల్చడం వలన, అగ్రికల్చర్ డస్ట్ లేకపోతే మన మైన్స్ లో ఉండే డస్ట్ పీల్చడం వలన వచ్చే ఊపిరితిత్తుల వ్యాధిని న్యూమోకోనిసిస్ అని అంటారు. నెక్స్ట్ మనకి డిసీజెస్ కాజ్డ్ బై ది అబ్నార్మాలిటీస్ ఇన్ ది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అంటే ఉష్ణోగ్రత, గాల్లో తేమ ఎక్కువగా పెరిగితే వచ్చే అబ్నార్మాలిటీస్, అసాధారణలు వస్తాయి అనమాట. అంటే హీట్ స్ట్రోక్, హీట్ ర్యాష్, మన ఫోర్స్ బైట్ అవన్నీ వస్తాయి కదా. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా, టెంపరేచర్ తక్కువగా ఉంటాయి. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏదో వస్తుంది, హీట్ స్ట్రోక్ వస్తుంది, సన్ స్ట్రోక్. టెంపరేచర్ తక్కువగా ఉంటే ఫోర్స్ బైట్. ఇవి కూడా ఆక్యుపేషనల్ డిసీజెస్ లోకి ఉంటాయి. తర్వాత అజయ్, శివ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఓకే, నెక్స్ట్ వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్. అంటే చూడండి, వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే, అంటే ఫ్లూయిడ్ బ్లడ్ ట్యూబ్స్, అంటే బ్లడ్ వెసల్స్ యొక్క డిసీజ్ ని వస్కులర్ డిస్టర్బెన్స్ ఇన్ ది అప్పర్ ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. తర్వాత ప్యాప్టిక్ అల్సర్. ప్యాప్టిక్ అల్సర్ అంటే స్టమక్ ట్రూమా. స్టమక్ ట్రూమా అంటే కడుపులో ఉండే పుండుని ప్యాప్టిక్ అల్సర్ అని అంటారు. కమింగ్ టు ది వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ అంటే కాలేయము సంబంధించిన వ్యాధి. ఓకే, నెక్స్ట్ పాయిజనింగ్ బై కాడ్మియం. అంటే కాడ్మియం అనే లోహాన్ని వెళ్లించేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వాయువుని పీల్చడం వల్ల పాయిజనింగ్ అవడం. నెక్స్ట్ క్యాన్సర్ ఆఫ్ లంగ్స్, లివర్, బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ కార్డియో విస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ కి సంబంధించిన జబ్బులు. తర్వాత కార్డియో విస్కులర్ యాక్సిడెంట్స్ అంటే హార్ట్ అటాక్స్ అవన్నీ. అంటే మేజర్ హార్ట్ అటాక్స్, మైనర్ హార్ట్ అటాక్స్ అన్నది కార్డియో విస్కులర్ యాక్సిడెంట్స్ అని అంటారు. తర్వాత మలేరియా అండ్ షిట్మోసిసస్. మలేరియా అంటే ఏంటి? అదొక రకమైన ఫీవర్, వైరల్ ఫీవర్. అండ్ మనకి షిట్మోసిసస్ అంటే రక్త విరోచనాలు. ఓకే, తర్వాత నిమోనియా. నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిపోవడం. ఇది అడ్వాన్స్డ్ నిమోనియా ఈజ్ నథింగ్ బట్ కరోనా. ఓకే, కోవిడ్ అని అంటారు మన దాంట్లో. ఈ కోవిడ్ పేరు చెప్పే హాస్పిటల్స్ లక్షలు దున్నేశారు. తర్వాత బ్రాంకైల్ ఆస్మా అంటే ఏంటి? ఉబ్బసం. ఉబ్బసం అంటారు కదా, ఆస్మా ఎక్కువగా నోట్లో పఫ్ఫలు కొట్టుకుంటారు కదా, అది బ్రాంకైల్ ఆస్మా. తర్వాత ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే ఉన్న పరంగా బీపీ పెరిగిపోవడం, బీపీ విపరీతంగా ఉండడం, దీన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటారు. తర్వాత హెర్నియా. హెర్నియా అంటే ఏంటి? గర్జల్లో వచ్చే జబ్బుని హెర్నియా అని అంటారు. తర్వాత యాస్బెస్టాస్ అంటే మన తలకు సున్నపరాయి యొక్క డస్ట్ ని పీల్చి ఊపిరితిత్తులు దెబ్బతినే కార్యక్రమాన్ని యాస్బెస్టాస్ అని అంటారు. తర్వాత వైరల్ ఎన్సిఫిలిటిస్, ప్రాణాంతక మెదడు వ్యాపి వ్యాధిని వైరల్ ఎన్సిఫిలిటిస్ అని అంటారు. ప్రాణాంతక మెదడు వ్యాపి వ్యాధి. ఓకే, ఇదమ్మా. ఇప్పుడు ఏమైనా డౌట్స్ అడగంటే. ఇవన్నీ చదువుకోవాలి, ఇంపార్టెంట్ ఇది.
వరుసగా మీరు ఈ 25లో ఏ 20 22 రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. దాంతో పాటు కంపల్సరీగా 7th ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్, ఇందులో ABCDEF కూడా రాయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 3 నిమిషాలు ఉంది. రాంబాబు మీరు మిస్టర్ రాంబాబు మీరు ఫోటో ఆఫ్ చేయరా? మీ వీడియో ఆఫ్ చేయరా? ఎక్కడ చీకట్లో ఉన్నట్టున్నారు. ఏమండి ఇర్షాద్ అహ్మద్ గారు ఓకేనా? ఓకే, రాయగలరు కదా ఎగ్జామ్ లో 2 టాపిక్లు? రాంబాబు గారు మీరు రాయగలరా? ఓకే కాదా? సే ఎస్ ఆర్ నో మిస్టర్ రాంబాబు. ప్లీజ్ అన్మ్యూట్. ఇది బిఎస్ఎస్ వాళ్ళు కూడా సార్? ఇది బిఎస్ఎస్ వాళ్ళకి లేదమ్మా, ఇది ఎస్బిటిటి వాళ్ళకేనమ్మా. ఓకే ఓకే. బిఎస్ఎస్ వాళ్ళు నాలెడ్జ్ కోసం తెలుసుకోండి అమ్మా. వృత్తిపరంగా వచ్చే జబ్బులు, ఈ జబ్బులన్నీ వస్తే ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ప్లాంట్స్, నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్, అన్ని ఇండస్ట్రీస్ లో ఈ జబ్బులన్నీ వస్తాయి. ఈ జబ్బులు గుర్తున్నాయనుకో మీకు కాంపన్సేషన్ ఇస్తారు. ఒకవేళ చనిపోతే ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ వృత్తిపరంగా వచ్చే జబ్బులు పనిచేస్తున్నప్పుడు వచ్చేవి ఇవన్నీ. ప్యాప్టిక్ అల్సర్ అంటే ఏంటి? ప్యాప్టిక్ అల్సర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టమక్ ట్రుమా. కడుపులో ఉండే పుండుని ప్యాప్టిక్ అల్సర్ అని అంటారు. ఓకే రైట్ అండి. సెకండ్ టాపిక్ కూడా ఇంపార్టెంట్, వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్. అది ఈజీ టాపిక్, కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అంటే టర్మ్స్ ఇలాగా క్యాన్సర్ ఎపిలోమెథటిస్ అలాగా బట్టి కొట్టి చదవాలి. అర్థం చేసుకొని బట్టి కొట్టి చదివితే కానీ ఈ టాపిక్స్ రావు. ఓకే, మీరు భయపడకండి. ఏదైనా తెలియకపోతే క్యాన్సర్ ఎపిలోథటమిటిస్ అంటే, సపోజ్ ఇఫ్ దేర్ ఆర్ హిందీ స్టూడెంట్స్, బెటర్ టు ట్రాన్స్లేట్ దిస్ వర్డ్ ఇంటూ హిందీ. యూ బెటర్ టు చెక్ ఇన్ ఇంటర్నెట్. మీరు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే దాని లోకల్ లాంగ్వేజ్ లో కనుక్కోండి. కనుక్కుంటే మీకు గూగుల్లో ఈజీగా వస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి మీకు. చూడండి, మన బ్రూసిలోసిస్, మీకు దీని అర్థం అలవాటు అయితేనే కదా మీరు చదవగలరు. మనకి బ్రూసిలోసిస్ అంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ అ టాక్సిక్ ఫీవర్ అక్కర్డ్ ఫ్రమ్ యానిమల్స్. అంటే అమ్మో, మనకి యానిమల్స్ కి దూరంగా ఉండాలి అనే మైండ్ సెట్ లో ఉంటారు. అలాగా ర్యాబీస్, పిచ్చి కుక్కలు, పిచ్చి పడిన జంతువులు ఉంటాయి కదా, అవి కరిస్తే ఇలాంటి వ్యాధులు వస్తాయి. అసలు జంతువుల దగ్గర నుంచే దూరంగా ఉండాలి. నా ఉద్దేశంలో కుక్క పిల్లలు, పిల్లి పిల్లల్ని ఏమి పెంచుకోకూడదు ఇంట్లో. వాటి వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే, బయలాజికల్ హజార్డ్స్ వస్తాయి. రైట్.